ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీరందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వాక్యము దైవికమైన ఆరోగ్యము. దైవికమైనటువంటి ఆరోగ్య రహస్యాలు మనం తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 23వ అధ్యాయం 25, 26 వచనాలు, 15వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుని ముందుకెళ్దాం. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను, నీ దినము లెక్క సంపూర్తి చేసేదను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. స్తోత్రం దేవా. ఈ సమయంలో వాక్యం వెదజల్లుతూ ఉండగా అనేక హృదయాలు మరి ఈ యొక్క వాక్య విత్తనాల చేత నింపబడి సమృద్ధి అయినటువంటి పంటను, నూరంతల పంటనిచ్చిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి, నేడు మీ సమీపాన నిలిచి యేసుక్రీస్తు ప్రభువు మీకు దగ్గరగా నిలిచి, నా కుమారుడా, కుమార్తె, నేను నీకు దైవికమైనటువంటి స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, సంపూర్తి అయినటువంటి ఆయుష్కాలం నీకు ఇస్తున్నాను, నీవు నాకే సొంతము అని చెప్తున్నాడు. మనము సేవించేటువంటి పరమ తండ్రి గొప్ప ప్రేమ, కనికరం కలిగినటువంటి వాడు. తన అనాది సంకల్పం చెప్పిన మనల్ని తన స్వరూపమందు సృష్టించాడు. ఆదికాండం 1:27 ప్రకారం. అందువలన మనము ఆయనను అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. అలాగూ కన్నీటితో మొరపెట్టినప్పుడు మన ఎడల జాలిపడి మన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాడు. మన పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి 7:9లో బోధించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం కూడా మన పిల్లలు మరి ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా మంచి ఈవులు మంచివే ఇవ్వాలని అనుకుంటుంటారు. అలాగే ఎలాగైతే మనం మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటామో, దేవుడు కూడా మన తండ్రి కాబట్టి, మనం దేవుని పిల్లలం కాబట్టి, మనకు కూడా అంటే ఎవరైతే దేవుని అడుగుతారో అలా అడిగేటువంటి వారందరికీ కూడా దేవుడు స్వస్థత, బలము, ఆరోగ్యము మరి ఆయన ఇవ్వాలని చెప్పి సిద్ధపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడు, కుమార్తె మరి వాళ్ళు అనారోగ్యంతో మంచం పట్టినటువంటి స్థితిలో అల్లాడుతూ ఉంటే ఎంతో ఆవేదన చెందుతాడు తండ్రి. అన్ని విధాలుగా ప్రయత్నించి కాపాడతాడు. ఎలాగైనా సరే మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి తొందరలోనే ట్రీట్మెంట్ ఇప్పించి బయటపడేలా చేయాలని చెప్పి ఆశపడతాడు తండ్రి. ఆ ప్రకారమే పరమ తండ్రి మీ వ్యాధి బాధలను చూసినటువంటి దేవుడు ఆల్రెడీ వాటన్నిటికీ సొల్యూషన్ ఇచ్చాడు. మరి నువ్వు వ్యాధితో, బాధతో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. దేవుడు సహించడు, స్వస్థపరుస్తాడు. తన పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి బెత్తంతో శిక్షించట సహజం. ఆ ప్రకారమే పరమ తండ్రిని అనగా యేసుక్రీస్తు ప్రభువుని విడిచి దూరంగా వెళ్ళినటువంటి మరి తెగించి పాపం చేసినప్పుడు వ్యాధి, బలహీనతల్ని శిక్షగా అనుమతించవచ్చును. కానీ మీ పాప దోషాలను ఒప్పుకొని కన్నీటితో ప్రభు తట్టు తిరిగినప్పుడు వాటిని క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మన దోషాలన్నింటినీ క్షమించేవాడు, మన సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి మీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షాలను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవన వలె నీ యవనాన్ని క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కీర్తన 103
3-5 వచనాలు. మీరు దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యాన్ని పొందుకొనటానికి కొన్ని విధానాలను మరి పరిశుద్ధ గ్రంథం వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. అవి భారభరితమైనటువంటి కావు, కానీ వాటిని మీరు గైకొంచు ఉండగా ప్రభు ప్రేమ మిమ్మల్ని నింపుతుంది. దైవికమైనటువంటి స్వస్థను మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దైవికమైనటువంటి ఆరోగ్యం గురించి మరి తెలుసుకోవాల్సినటువంటి 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నెంబర్ 1, దేవుడు మీ సృష్టికర్త, మీరు ఆయన సృష్టి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన శరీరము దేవుని అద్భుతమైన సృష్టి. అందులో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా, అంటే ఎముకలు, నరాలు, కండరాలు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు, లివరు, కిడ్నీ, ఇవన్నీ కూడా సమస్తాన్ని కూడా ప్రభువు తానే సృష్టించాడు. మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కీర్తన 91:1. మూల భాషలో ఎల్ షడాయ్, అంటే బైబిల్ని ఏ భాషలో అయితే రాశారో ఆ భాషలో చదివితే సర్వశక్తి గల దేవుడు అనేటువంటి మాట ఎల్ షడాయ్ అని ఉంటుంది అన్నమాట. అంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవునికి మీ ఆరోగ్యం కుదిరి పెట్టడం ఎంతో సులభం. నెంబర్ 2, మీకు స్వస్థత మరియు ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన క్రయధనం చెల్లించేశాడు, వెల చెల్లించేశాడు. మత్తయి సువార్త 8:17 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెను, మరియు మీ ఆత్మకు రక్షణ, మీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటువంటి నిమిత్తం ఆయన ఏం చేశాడంటే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆరోగ్యంగా ఉండాలి, శాంతి సమాధానాలతో ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనదనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ భారభరితమైనటువంటి శిలువను మోసాడు యేసయ్య, బాధలను భరించాడు. ఆయన దేహమంతా దెబ్బలు, గాయాలు. అందువలన ఆయన గొప్ప త్యాగాన్ని గ్రహించాలి మనమంతా కూడా. తన అమూల్యమైనటువంటి రక్తం చేత, మరి ఆ అమూల్యమైనటువంటి రక్తం అనే క్రయధనాన్ని మనకు చెల్లించి మనందరికీ కూడా గొప్ప స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. 3వదిగా, యేసుక్రీస్తు ప్రభువారు మీ శరీరమందు నివాసం చేస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాలి. మీ దేహము దేవుని ఆలయముగా, నివాస స్థలముగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆత్మస్వరూపిగా ప్రభువారు నివసించేటువంటి మీ శరీరంలో వ్యాధి, బలహీనతలు ఎలా నివసించగలుగుతాయి ప్రియులారా? వెలుగైనటువంటి యేసుక్రీస్తు మీలో నివసిస్తూ ఉండగా చీకటి కానీ అంధకార శక్తులు కానీ ఎలా ప్రవేశిస్తాయి అందులోను? అందుకే కొలసి 1:27 మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. దేవుని ఆత్మ మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ. 1 పేతురు 4:14 ఉంది. ఈ లోకంలో మనం జీవించినా కానీ దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు అనేటువంటిది నిజం. 1 కొరింథీ 3:16 ప్రకారం. 4వది మీరు తెలుసుకోవాల్సిన 4 అంశాల్లో 4వది ఏంటంటే, స్వస్థత మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వాగ్దానాలను ప్రభువారు మనకి ఇచ్చాడు. అవన్నీ కూడా అవునన్నట్టుగాను ఆమెనన్నట్టుగాను ఉన్నాయి. 2 కొరింథీ 1:20 చూడవచ్చు మీరు. దేవుడు అబద్ధమాడుడుకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా? సంఖ్యాకాండం 23:19. కాబట్టి ఆయన వాగ్దానాలను పట్టుకొని ఆసక్తిగా ప్రార్థించినప్పుడు అద్భుతాలు మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈరోజు 4 విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దైవికమైనటువంటి ఆరోగ్యం విషయంలో మన ఎక్కవలసిన 4 మెట్లు ఉన్నాయన్నమాట. సో నెంబర్ 1 ఏంటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 ధ్యానం చేసుకున్నాం. నెంబర్ 2 ఏంటంటే, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హెబ్రీ పత్రిక 11:6 మీరు చదువుకున్నట్లయితే అద్భుతమైన విషయం అక్కడ ఉంది. మీరు వ్యాధి లేని వారే ఆరోగ్యంగా జీవించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడని ఖచ్చితంగా విశ్వసించాలి.
మీరు వ్యాధిగ్రస్తులై బాధను అనుభవించుట ఎన్నడూ దేవుని చిత్తము కాదు. కాబట్టి దైవికమైనటువంటి ఆరోగ్యం కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. హెబ్రీ 11:6 ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగమును పోలి ఇందురు. యాకోబు 1:6 ఉంది. కాబట్టి మీ విశ్వాసము విస్తరించే నిమిత్తం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల యందు వ్రాయబడినటువంటి స్వస్థతలు మరియు అద్భుతాలకు సంబంధించినటువంటి వాక్య భాగాలను పదే పదే చదవండి. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాయి. మూడవదిగా వాగ్దానముల యందు నమ్మకించాలి. గమనించాలి. ఫస్ట్ ప్రభుని నమ్మాలి, తర్వాత ప్రభు చేసిన వాగ్దానంలో నమ్మకం ఉంచాలి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు సత్యము నిలకడగానున్నది. కీర్తన 119:89. నేను చెప్పినటువంటి వాక్యాన్ని నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. ఇర్మియా 1:12. దేవుడు చెప్తున్న మాట. ప్రభు మాటలు ఆత్మయు జీవమనై ఉన్నాయి. యోహాను సువార్త 6:63. ఆయన తన మాటలను స్థిరపరుస్తున్నాడు. తన వాక్యము వెనక బలమైనటువంటి కోట వలె నిలబడుతున్నాడు. ఆయన మాటలను అమలుపరచటానికి దూతల సమూహము, కెరూబులు, సెరాబులు కనిపెడుతూ ఉన్నారు. వింటున్నారా జాగ్రత్తగాను? నిర్గమకాండం 15:26 దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మాట ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు తన ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలీయుల కొరకు మారా నీటిని, చేదైన నీటిని మధుర జలంగా చేసినటువంటి సందర్భం మన ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడనమాట. అరణ్య యాత్రలో వారికి వైద్యులు కానీ వైద్య సదుపాయాలు కానీ లేకుండా ఉన్నాయి, లేవు. దేవుడు తానే వారికి పరమ వైద్యునిగా ఉన్నాడు. ఇంచుమించు 20 లక్షల మందికి ఆరోగ్యం ఇచ్చేటువంటి ఓటగా ఆయనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల గోత్రాలలో నిస్సత్తువ చేత త్రొట్టిల్లిన వాడు ఒక్కడైనను లేకపోయాను. కీర్తన 105:37. అవును ప్రియులారా, ఆ 20 లక్షల మంది ఆరోగ్యంగా శక్తి గలవారై యుద్ధ వీరుల వలె కనపడ్డారు. వారిలో బలహీనులు కానీ, త్రొట్టిలు వారు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ లేరు. పాత నిబంధన కాలంలో అనగా ధర్మశాస్త్రం అమలులో ఉన్నటువంటి దినాల్లో ఇలాగ జరిగినటువంటి పక్షంగా క్రొత్త నిబంధన కాలం అనగా కృపాకాలం ఇది. గొర్రె పిల్లనటువంటి యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడినటువంటి మనకు ఎంతో గొప్ప ఆరోగ్యము ప్రభు దయచేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆనాడు ఇజ్రాయేలును ఆశీర్వదించుట దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉన్నది. అది మంచిదని బిలాము గుర్తించాడు. సంఖ్యాకాండం 24:1. నేడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మీకు ఆరోగ్యము బలము కలిగిన వారై జీవించుట ప్రభు చిత్తంగా ఉన్నది. మీ మనోనేత్రాలతో ఇశ్రాయేలీయుల తట్టు చూడండి. వారికి ఆరోగ్యం ఇచ్చినటువంటి ప్రభువు, ఆ ప్రభు తట్టు చూడండి. ఆయన మారణ దేవుడు, ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. ఆయన పక్షపాతి కాడు. అపోస్తలుల కార్యములు 10:34. సహోదరి స్నేహితులారా, నేడు ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైనటువంటి పరామర్శ కింద మీరున్నారు. శ్రేష్టమైనటువంటి నూతన జీవితం, శ్రేష్టమైనటువంటి నూతన నిబంధన క్రింద మీరున్నారు. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము ద్వారా విమోచించబడక అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నారు కనుక మీకు స్వస్థతయు ఆరోగ్యమును దయచేట ఎంతో నిశ్చయముగా మనం నమ్మొచ్చు. హల్లెలూయా. నిశ్చయం కదా అంతా కూడాను. చివరిగా ఇంకొక పాయింట్ ఏంటంటే,
దేవుని చిత్తం. దేవుని నమ్మాలి ఫస్ట్. దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని చిత్తాన్ని నమ్మాలి. వీళ్ళు గమనించాలి. మత్తయి సువార్త 8:23లో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నేను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. మత్తయి సువార్త 8:2-3. కొండ మీద నుంచి ప్రసంగించినటువంటి తర్వాత యేసు ప్రభువారు దిగి వస్తూ ఉన్నాడు. ఈ సంఘటన జరిగినటువంటి విషయం అన్నమాట. అది నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అనేటువంటిది కుష్ఠరోగి యొక్క మనవి. నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని, ఇది ప్రభు నోట నుంచి వచ్చినటువంటి మాట మాత్రము సెలవు చేత ప్రభు అద్భుతాలు చేయవాడు కాబట్టి అతడు శుద్ధుడైపోయాడు. రోగ పీడితులను స్వస్థపరచుడ దైవికమైనటువంటి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని. హల్లెలూయా. రోగ పీడితులను స్వస్థపరచుడు దేవుని చిత్తమని చెప్పి నమ్మాలి ప్రియులారా. సందేహానికి చోటేయకండి. స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగి వలె నీకిష్టమైతే అని చెప్పి మనవి చేయకుండా, నన్ను స్వస్థపరచు నిమిత్తము నీవు గాయపడితివి, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందేశాను. 1 పేతురు 2:4. అందుకే నీకు స్తోత్రం దేవా అని నోరారా చెప్పండి ప్రియరా. స్వస్థపరచుటకు ప్రభు శక్తిమంతుడని నమ్ముచినటువంటి అనేకులు భయాన్ని బట్టి, సందేహాన్ని బట్టి స్వస్థత, ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రతి వాగ్దానము కూడా వీలునామాలో రాయబడిన స్వాచ్యముతో సమానం. వాటిని నమ్మి సొంతం చేసుకోవాలి, కానీ ఎంత మాత్రం సందేహించకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినటువంటి దినాల్లో తన హస్తాన్ని రోగుల మీద ఉంచి వారిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు, మృతులను సజీవులుగా లేపాడు. రోగులందరినీ స్వస్థపరిచిన తండ్రి చిత్తమై ఉన్నది. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు హెబ్రీ 10:7లో అంతటా సంచరించి అపవాది చేత పీడించబడినటువంటి వారిని విడిపించేశాడు, రోగులను స్వస్థపరిచాడు. అపోస్తలుల కార్యం 10:8 తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను వచ్చితనని చెప్పి ప్రకటించినటువంటి ప్రభు అందరికీ మేలు చేశాడు. కారణం అది తండ్రి చిత్తమై ఉన్నది. క్రొత్త నిబంధన ప్రారంభంలో ఉన్నటువంటి 4 సువార్తలను ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారందరూ కూడా సంపూర్ణ స్వస్థత మరియు ఆరోగ్యాన్ని పొందుకున్నారు అని గ్రహిస్తూ ఉన్నావు. అవును ప్రియులారా, నేడు స్వస్థత పొందుకున్నట దేవుని చిత్తం అని చెప్పి గట్టిగా విశ్వసించినప్పుడే మీ స్వస్థత కొరకు ఆసక్తిగా ప్రార్థించగలుగుతారు. ఆనాడు నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పి కుష్ఠరోగిని శుద్ధిపరిచినటువంటి వాడు 100 మంది కుష్ఠరోగులు వచ్చినను అదే పద్ధతిలో స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి లేనటువంటి వాడు పక్షపాతి కాదు. ఎవరును నశింపకూడదని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3:9. అరణ్యయాత్ర ఇజ్రాయేలీలను మరి తాపకరమైనటువంటి సర్పాలు కరిచినప్పుడు మోసే నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ కూడా బ్రతికారు. నేడు యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన వైపు చూచుచూ దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఎటువంటి భేదం లేకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారందరికీ కూడా ప్రభు రక్షణను మరియు ఆ స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మిమ్మును ముట్టి స్వస్థపరచుటకును రక్షించుటకును ప్రభు హస్తాలు కురచకాలేదు. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నేను ఒక 10 వాక్యాలు చెప్తాను. అవి పదే ధ్యానించండి. అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. అద్భుతాలను స్వతంత్రించుకుంటారు. నెంబర్ 1, బలం పొందుకుంటారు. ఇవి 10 వాక్యాలు వింటే. నెంబర్ 1, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8. హల్లెలూయా. గమనించాలి. రెండవది,
బహుజనులు ఆయనను వెంబడించగా ఆయన వారి అందరినీ స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 12:15-16. నంబర్ 3, వీరిని నీ వస్త్రపు సింగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. మత్తయి సువార్త 14:36. ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండెను. కాబట్టి సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేసెను. హల్లెలూయా. 5వది, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యాలు పట్టినటువంటి అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నేలను స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని చెప్పబడినటువంటిది నెరవేరిన. మత్తయి సువార్త 8:16-17. థ్యాంక్ యూ జీసస్. 6వది, మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. 1 పేతురు 2:24. 7వ విషయం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను మార్చను. కీర్తన 89:34. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా నానావిధ రోగాల చేత పీడించబడుతున్నటువంటి వారు ఎవరి యొద్దనున్నారో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. లూకా సువార్త 4:40. జన సమూహాలు విని పిలుపు చేసినటువంటి సూచక్రియలను చూసినందున అతడు చెప్పినటువంటి మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టినటువంటి అపవిత్రాత్మల పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయు కలిగినటువంటి వాడును కుంటివాడును అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగిన. అపోస్తలుల కార్యాలు 8:6, 7-8. లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడలేనటువంటి పరిస్థితిలో కూర్చుని వాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉన్నది. కానీ గ్రహించాలి ప్రియులారా, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాలి. అపోస్తలుల కార్యములు 14:8-10. మీరు క్రీస్తునందు కదల్చబడినటువంటి విశ్వాసం ఉంచినప్పుడు స్వస్థత, పాప క్షమాపణ, రక్షణ పొందుటకు అర్హత గలవారమవుచు ఉన్నాం. ఇప్పుడే ప్రభువు బలమైనటువంటి హస్తము మీ మీద దిగివచ్చునుగాక. ఆమేన్.